వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పైథాన్లో కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ కనపడుతున్న ఏవైతే కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయో ఇవన్నీ టూ నంబర్స్ని కంపేర్ చేస్తే ఎయిదర్ ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ అవుట్పుట్గా ఇస్తాయి. ఇనిషియల్గా మనం ఈక్వాలిటీ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఈక్వాలిటీ ఆపరేటర్ని డబుల్ ఈక్వల్స్ తో ఇండికేట్ చేస్తాం. దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్, అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అయితే అప్పుడు మనకి ట్రూ వాల్యూ డిస్ప్లే చేస్తుంది, లేదంటే ఫాల్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి, ఏ వాల్యూ ఏదైతే ఉందో బి వాల్యూ కూడా అదే ఉంటే మనకి ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్స్ టు 40 తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని ఈక్వాలిటీ ఆపరేటర్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తే మనకి ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఏ 20 ఉంది, బి 40 ఉంది. ఇప్పుడు బి వాల్యూ కూడా 20 అసైన్ చేసి ఇప్పుడు ఈక్వాలిటీ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు ట్రూగా ప్రింట్ అయింది. నంబర్స్ ప్లేస్లో మనం స్ట్రింగ్స్ వాడదాం. హలో హై అని 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫాల్స్ వాల్యూ అవుట్పుట్గా వచ్చింది. బికాజ్ ఏ అండ్ బి వాల్యూస్ సేమ్ కాలేవు అండ్ ఏ వాల్యూ హాయిగా మాడిఫై చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ట్రూ అని డిస్ప్లే అయింది. నౌ ది సెకండ్ ఆపరేటర్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్. బేసిక్గా ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ని నాట్ అండ్ ఈక్వల్స్ తో మనం డినోట్ చేస్తాం. ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు వేరియబుల్స్ అన్నవి ఈక్వల్గా లేకపోతే మనకి ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సింటాక్స్ చూస్తే ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా లేకపోతే ట్రూ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్స్ టు 20 తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ ఇక్కడ యూజ్ చేశాను. మనం రన్ చేస్తే ఫాల్స్ వాల్యూ మనకు ప్రింట్ అయింది, ఎందుకంటే రెండు వాల్యూస్ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న రెండు వేరియబుల్స్ వాల్యూస్ ఈక్వల్గా ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అందుకని బి వాల్యూ 40గా మాడిఫై చేశాను. ఇప్పుడు రన్ చేస్తే మనకి ట్రూ వాల్యూగా ప్రింట్ అయింది. హియర్ థర్డ్ ఆపరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ని మనం ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఇది ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఫస్ట్ ఉన్న వాల్యూ సెకండ్ వాల్యూ కన్నా పెద్దదైతే ఈ కండిషన్ అన్నది ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్లో చూస్తే ఇనిషియల్ వాల్యూ ఏ అండ్ నెక్స్ట్ వాల్యూ బి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా పెద్దదైతే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ఏ వాల్యూ 10 తీసుకుందాం, బి వాల్యూ 20 తీసుకుందాం. ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని మనం ప్రింట్ చేస్తే మనకి ఫాల్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20. 10 గ్రేటర్ దాన్ 20. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కన్నా పెద్దదిగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇక్కడ ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ 10 అండ్ రైట్ సైడ్ వాల్యూ 20గా ఉన్నాయి. సో కండిషన్ ట్రూ కాదు కాబట్టి ఫాల్స్ మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ 50గా తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ట్రూగా ప్రింట్ అయింది, బికాస్ లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ కన్నా పెద్దగా ఉంది కాబట్టి. ది ఫోర్త్ ఆపరేటర్ ఈజ్ లెస్ దాన్. లెస్ దాన్ ని మనం ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఈ లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ట్రూ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా చిన్నగా ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ అవుతుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ వాల్యూ ఏ అండ్ రైట్ వాల్యూ బి. లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ కన్నా చిన్నగా ఉన్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ మనం 10గా తీసుకుందాం అండ్ బి వాల్యూ 40గా తీసుకుందాం. ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దాన్ బి. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ట్రూ వస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనం ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాం అండ్ రైట్ సైడ్ బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కన్నా చిన్నగా ఉన్నప్పుడు మనకి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. 10 అన్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 40 అన్నది రైట్ సైడ్ ఉంటుంది. ఈ కేసులో 10 అన్నది 40 కన్నా చిన్నది కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ ట్రూగా ప్రింట్ అవుతుంది. ఇక్కడ ట్రూగా ప్రింట్ అయింది. ఫిఫ్త్ ఆపరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్.
ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్‌ని మనం ఈ సింబల్‌తో ఇండికేట్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ట్రూ ఎప్పుడొస్తుందంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా పెద్దది కానీ, లేదంటే ఈక్వల్‌గా ఉన్నా కానీ ఆ కండిషన్ అన్నది ట్రూ అవుతుంది. లేదంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ వాల్యూ ఏ అండ్ రైట్ వాల్యూ బి. లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ కన్నా పెద్దది లేదా దానికి ఈక్వల్‌గా ఉంటే కండిషన్ అన్నది ట్రూ అవుతుంది. బట్ ముందు మనం గ్రేటర్ దాన్ ఆపరేటర్ చూసినప్పుడు ఏ వాల్యూ అన్నది ఓన్లీ పెద్దదిగానే ఉండాలి. ఈక్వల్‌గా ఉంటే మనకి ట్రూ రాదు. బట్ ఈ కేస్‌లో మాత్రం ఈక్వల్‌గా ఉన్న ఆర్ గ్రేటర్ దాన్‌గా ఉన్న మనకి వాల్యూ ట్రూగా వస్తుంది. ఏ వాల్యూ మనం ఇక్కడ 20గా తీసుకుందాం అండ్ బి వాల్యూ 10గా తీసుకుందాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ట్రూ వాల్యూ వచ్చింది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా గ్రేటర్‌గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ వాల్యూ 10గా తీసుకుందాం. మనం ప్రింట్ చేస్తే బోత్ వాల్యూస్ ఈక్వల్‌గా ఉన్నా కూడా మనకి ట్రూగా ప్రింట్ అయింది. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఏ వాల్యూ అన్నది గ్రేటర్‌గా గానీ లేదా ఈక్వల్‌గా ఉన్నా మనకి ఈ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ట్రూ వాల్యూగా ప్రింట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఆపరేటర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. మనం ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్‌ని ఈ సింబల్‌తో ఇండికేట్ చేస్తాం. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆపరేటర్‌ని యూజ్ చేసినప్పుడు ట్రూ ఎప్పుడొస్తుందంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా చిన్నది కానీ లేదా ఈక్వల్‌గా ఉన్న మనకి కండిషన్ అన్నది ట్రూ అవుతుంది. లేదంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కన్నా చిన్నగా అయినా ఉండాలి లేదా ఈక్వల్‌గా అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి కండిషన్ అన్నది ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వాల్యూ 100గా తీసుకుందాం. బి వాల్యూ 200గా తీసుకుందాం. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేద్దాం. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనం రన్ చేస్తే ట్రూ వాల్యూ మనకు ప్రింట్ అయింది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ ఉంది, రైట్ సైడ్ బి వాల్యూ ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కన్నా చిన్నగా ఉంటే మనకి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 100 అన్నది 200 కన్నా చిన్నది కాబట్టి మనకి వాల్యూ ట్రూ వాల్యూగా రిటర్న్ అయింది. అండ్ ఇప్పుడు ఏ వాల్యూ 200గా మోడిఫై చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి అయినా కూడా ట్రూ వాల్యూ ప్రింట్ అయింది. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా చిన్నగా లేదా ఈక్వల్‌గా ఉన్న మనకి కండిషన్ అన్నది ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.